బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ ఏమంటున్నారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండుగా చీలబోతుంది అని అంటున్నారు. అండ్ దాంతోపాటుగా ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు, దాన్ని కప్పిపుంచుకోవడానికి బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పి చాలా ప్రచారం జరుగుతుంది. ఇది నార్మల్గా కూడా కాదు, చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది. అదే అమ్మా, ఇది సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు ఏమైనా చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఏదో లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇటువంటి తప్పుడు ప్రచారం లేపారేమో తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చీలదో. కాంగ్రెస్ పార్టీ చాలా సమిష్టిగా ఉంది. ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుంది. 10 ఏళ్ళు కూడా సీఎం రేవంత్ నేనే ఉంటానని ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారంటారు? గతంలో ఎప్పుడు కూడా ఏ సీఎంలు కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేది డిసైడ్, కానీ అతను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది 10 ఏళ్ల పాటు కూడా తానే సీఎం అని రేవంత్ చెప్పడం జరిగింది. అవును, తప్పే ఉంది. సిఎల్పి అడిగారు, మీరు అడిగితే ఎస్ నేను ఉంటా, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పాడు. తప్పే ఉంది. మా ప్రభుత్వంతో పాటు 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని చెప్పడాన్ని పార్టీ నిర్ణయం చేసినంతకాలం అతనే ఉంటాడండి. పార్టీ నిర్ణయం చేయకుండానే 10 ఏళ్ళు తానే సీఎం అని కూడా చెప్పడం. మీరు సందర్భోచితంగా ఆ రిఫరెన్స్ టు ద కంటెస్ట్ ఆ అడిగినటువంటి ప్రశ్నకి అనుగుణంగా ఆ రోజు సమాధానం చెప్పాడు. యాజ్ ఎ కాన్ఫిడెన్స్, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఓకే, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటారు అని. అంటే ఇక సీనియర్లకి అవకాశాలు లేవు కాంగ్రెస్లో. ఎవరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ నాయకులు కేవలం పదవి ఆశ ఆకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు కాదు. గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మేలు చేయాలనేది మా అందరి ఆలోచన. సో మేము డెఫినెట్గా పాలసీ మేకింగ్లో ఈ వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేదే మా ప్రధానమైన ఎజెండాగా ఉంటుంది తప్ప నేను ముఖ్యమంత్రిగా ఉన్నానా, మంత్రిగా ఉన్నానా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానా, ఇట్ ఇస్ నాట్ అవర్ ప్రయారిటీస్. నేను ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి అడుగుతాను. ఈ మార్పు ఎప్పుడూ కాంగ్రెస్లో చూడని ఈ మార్పు ఎందుకు ఇప్పుడు కనిపిస్తుంది, తెలంగాణలో కనిపిస్తుంది? అది కాంగ్రెస్ సీనియర్ నేతలు వచ్చిన మార్పా, లేకపోతే సర్దుకుంటూ వెళ్ళిపోతున్న రేవంత్ రెడ్డి? నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం అంతా సమిష్టిగా మన ప్రజలకి ఈ తెలంగాణ ఇచ్చిందే ఇక్కడ ఉన్నట్టు నిరుద్యోగ యువతకి మేలు చేయాలని, తెలంగాణ ఇచ్చిందే ఈ రాష్ట్ర ప్రజలకి అటు గోదావరి కృష్ణానది వృధాగా పోతున్న నీళ్ల ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇవ్వాలని, తెలంగాణ ఇచ్చిందే రాష్ట్ర ప్రజలు సెల్ఫ్ రెస్పెక్ట్తో సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకుని ఇక్కడ భావస్వేచ్ఛతో బతికేటువంటి ఒక ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వాలని ఆలోచనతో ఇచ్చాం. ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం మనం అందరం సమిష్టిగా కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి అందించాలనే లక్ష్యంతో సహజంగా కాంగ్రెస్ నేతలు హైకమాండ్ ఆరోపణ చేస్తుండేవారు ఈ పిసిసి అధ్యక్షుడు లేదంటే ముఖ్యమంత్రి కలుపుకుని వెళ్ళట్లేదని. కలుపుగోలుతనంలో రేవంత్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు 1 నుంచి 100 వరకు? ఇక్కడ అందరిని సంపూర్ణంగా అందరినీ కలుపుకునే కలుపుగోలుతనంలో రేవంత్ రెడ్డికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు 1 నుంచి 100 వరకు? నేను చెప్తున్నాను కదా, అందరినీ నాయకత్వం కలుపుకొని ముందుకు తీసుకొని వెళ్తా ఉంది. ఎక్కడా కూడా కలుపుకొని పోకుండా చాలా డెమోక్రటిక్గా వీఆర్ డిస్కసింగ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. రైట్, ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. ఇది మీకు పర్సనల్కి సంబంధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్, తర్వాత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు డిప్యూటీ సీఎం. కేవలం డిప్యూటీకే పరిమితం అవుతున్నారు. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అరే స్పీకర్ అవ్వలేకపోయా, సీఎం అవ్వలేకపోయా, పిసిసి ప్రెసిడెంట్ అవ్వలేకపోయా అని? అన్ని డిప్యూటీయే. నేను ఐ బిలీవ్ ఇన్ వర్కింగ్ ఫర్ ది పార్టీ అండ్ ద రోల్ విచ్ హీ హాస్ గివెన్ టు యూ, యూ డూ ఇట్ విత్ టోటల్ కమిట్మెంట్. సో నేను ఆ పాత్రను నేను న్యాయం చేస్తున్నా లేదా అనేదే నా ముందున్నటువంటి సవాల్. సో నా పార్టీ ఏ బాధ్యత చెప్పినా దాన్ని సంపూర్ణంగా న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తాను. సార్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి అధికారుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్నారు డిప్యూటీ సీఎంగా. అలాంటి డిప్యూటీ సీఎం తన భార్యకు టికెట్ ఇప్పించుకోలేకపోయారు, ఎంపీ టికెట్. నేను అదే మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలో టికెట్లు ఇవ్వటం అనే అంశం కానీ బాధ్యతలు అప్పచెప్పటం అనే అంశం కానీ వ్యక్తులపై ఆధారపడి ఉండదు. పార్టీ విల్ డిసైడ్ ఏది అవసరం, ఎవరికి ఏది ఇవ్వాలనేది పార్టీ విల్ డిసైడ్. ఆ పార్టీ డిసైడ్ చేసిన దాన్ని అమలు చేయటమే మా అందరి బాధ్యత. ముఖ్యంగా నేనైతే ఐ బిలీవ్ ఇన్ దాట్. కానీ మీరు పార్టీకి ఏ బాధ్యత ఇచ్చినా న్యాయం చేస్తానని మీరు అంటున్నారు. మీరు ఎలక్షన్ల ముందు కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా పాదయాత్ర చేశారు. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన మీకు పార్టీ న్యాయం చేసింది అనుకుంటున్నారా, అన్యాయం చేసిందా?
న్యాయం చేసింది అనుకుంటున్నాను. న్యాయం చేయకపోతే నాకు డిప్యూటీ సీఎం ఇచ్చి, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చి, ప్లానింగ్ ఇచ్చి, పవర్ ఇచ్చి, రాష్ట్రానికి కావాల్సినటువంటి మేము ఇచ్చిన గ్యారంటీస్ కానీ కానీ మీకు మేము ఇచ్చిన ముఖ్యమంత్రి అయ్యే గ్యారంటీస్ అర్హత కానీ మీకు ఒక్క లేదా? నిమిషం ముఖ్యమంత్రి అడిగిన అయ్యే అర్హత మీకు ప్రశ్నకి లేదా? యూ టు అలో మీ టు ఆన్సర్. మేము ఇచ్చిన గ్యారంటీస్ కానీ, నేను పాదయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి పరిసర ప్రాంతాల్లో నాకు ఎదురైనటువంటి సమస్యల పరిష్కారానికి కానీ నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో సంపూర్ణంగా అవి చేయడానికి ఉపయోగపడతాం. భట్టి గారు, ఖమ్మంలో ఎన్ని గ్రూపులు? ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వటం వల్ల ఇవాళ నేను ఇల్లు లేనటువంటి వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ని నేను సమకూర్చగలుగుతాను. ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వటం వల్ల ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేయగలుగుతున్నాను. ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వటం వల్ల బ్యాక్వర్డ్ క్లాసెస్, వేకర్ సెక్షన్స్, ట్రైబ్స్, లేకపోతే హ్యావ్ నాట్స్ ఇంకెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఏం చేస్తే వాళ్ళ జీవితాల్లో మేలు జరుగుతుందో వాళ్ళ కోసం ప్లాన్ చేయగలుగుతున్నాను. నా పాదయాత్రలో ఎదురైన అనేక సమస్యలకి నా ఈ పదవి ద్వారా నేను ఒక పరిష్కారం చూపించడానికి అద్భుతమైన అవకాశం నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ విల్ ట్రై టు డూ దట్. కానీ మీరు, మీ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. మీరెందుకు సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ అధిష్టానికి అనిపించలేదు? కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎప్పుడు ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం చేస్తుంది. నాకే చేయాలనేది ఉంది. ఎవరికైనా చేయొచ్చు కదా, అట్లా ఎవరైనా అనుకోవచ్చు కదా. అందరూ మీకు అర్హత లేదని మీరు అర్హత లేదని నేను అనుకోవట్లే. మా పార్టీలో ఉన్న ఈరోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ, లేదా పార్టీలో చేసిన మిగతా సీనియర్లు కానీ అందరూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళే. దే ఆర్ ఆల్ మెచ్యూర్డ్ లీడర్స్. దట్ ఈస్ ద ఎసెట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. కానీ భువనగిరి ఉదాహరణ మీరు టీఆర్ఎస్ తీసుకున్నారని, కేసీఆర్ మైనస్ కేసీఆర్, నోబడీ ఈజ్ దేర్. బట్ కాంగ్రెస్ పార్టీలో ఎనీబడి కెన్ బికమ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆల్. కానీ ఎన్నికలకు ముందు ప్రచార సందర్భంగా భువనగిరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నా తర్వాత ముఖ్యమంత్రి కాదగిన అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని అన్నారు. అర్హత ఎవరికి లేదా? మీకు లేదా? నేను అదే చెప్తున్నాను. నాట్ ఓన్లీ కోమటిరెడ్డి, అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నంత అర్హత కలిగిన సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే మా బలం కూడా. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు ఆయన ఒకరి పేరే చెప్పారు? అక్కడ సందర్భంగా అతను అనిపించుంటుంది, చెప్పుంటాడు. తప్పే ఉంది దాంట్లో. మీకేమైనా అప్పుడు బాధ అనిపించిందా? అయ్యో నాకు అర్హత లేదా, నా పేరు ఎందుకు చెప్పలేదని మీకేం అనిపించలేదా? నేను అదే చెప్తాను, మాకు ఎవ్వరికి ఎటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ లేదు. ఎందుకంటే నేను చెప్పానుగా, నాకు క్లారిటీ ఉంది. రాజకీయాల్లోకి వచ్చింది కూడా ఒక పర్పస్ కోసం వచ్చాను. అంటే నేను అనుభవించినటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలు ఎవరు అనుభవించకుండా ఉండే విధంగా ఆ చట్టసభల్లో పోతే చేయగలవనే నమ్మకంతోనే నేను అసెంబ్లీలోకి వచ్చాను. మీరేమి అటువంటి అవకాశం ఈరోజు నాకు డిప్యూటీ సీఎంగా, ఫైనాన్స్ మినిస్టర్గా అవకాశం వచ్చింది. ఆ సమస్యల పరిష్కారం కోసం డిప్యూటీ సీఎం విషయంలో కూడా కుట్ర జరుగుతుంది. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అనేది నాకు ఇమ్మెటీరియల్. డిప్యూటీ హ్యాపీ. డిప్యూటీ సీఎం ప్రాధాన్యతను తగ్గించాలని కూడా చూస్తున్నారు. గత 3 నెలల కాలంలో చూసాం, ఆ తర్వాత చూసాం ప్రోటోకాల్ విషయంలో కానీ చాలా విషయాల్లో కానీ డిప్యూటీ సీఎం ప్రాధాన్యతను తగ్గించాలని కుట్ర జరుగుతున్నట్లు కూడా. డిప్యూటీ సీఎం ప్రాధాన్యత ఒకళ్ళెవరితో తగ్గిస్తే తగ్గేది, ఇంకోళ్ళెవరో పెంచితే పెంచేది అటువంటిది కాదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఓన్ ఎబిలిటీ. నీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, నీ పాత్ర నువ్వు సరిగా పోషిస్తున్నావు. ప్రోటోకాల్లో 10 మంది వచ్చి ముందు తీసుకుపోతున్నావు, ప్రోటోకాల్లో పక్కన పెడుతున్నావు, నీ రోల్ అయిపోదు. నీ రోలు నువ్వు ప్రాపర్గా నువ్వు ప్లాన్ చేయగలుగుతున్నావా, ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావా, బడ్జెట్ ప్రాపర్ చేయగలుగుతున్నావా, ఎగ్జిక్యూట్ దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దట్. సో ఎవరైనా అట్లా ఆలోచిస్తే దేర్ ఆల్ విత్ నారో మైండ్. మరో ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందా లేదా? మరో ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందా లేదా? తెలంగాణలో మరో ఉప ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందా లేదా? దట్సే ఏమంటారు, విధానపరమైన నిర్ణయాలు. ఆ విధానపరమైన నిర్ణయాలన్నీ పార్టీ నాయకత్వం చేస్తుంది. ఇట్స్ నాట్ మీ. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఓకే, ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, నేను చాలా బాధలు అనుభవించాను, అవి వేరే ఒకళ్ళు అనుభవించకూడదని. మీరు అనుభవించిన బాధలు ఏంటి? నేను ఐ కమ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్, చాలా చిన్న గ్రామం నుంచి, సింగిల్ టీచర్ స్కూల్ నుంచి చదువుకొని వచ్చినటువంటి మా ఊర్లో 4వ తరగతి 5వ తరగతి వరకు. బట్ అలాగే నేను ఐ కమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ బిలాంగింగ్ టు ఏ షెడ్యూల్ కాస్ట్ ఫ్యామిలీ విచ్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. కుల వివక్షను ఎదుర్కొన్నారా మీరు? నాట్ ఓన్లీ మీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. నేను ఇండివిజువల్గా ఎదుర్కోవటం అనేది కాదు, పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వాటన్నిటిని రిఫార్మ్స్ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వాడిని. అట్లాగే ఆర్థికపరమైనటువంటి అవసరాలు అందుకోలేనటువంటి వాళ్ళు పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చేయాలనే ఆశ, ఆలోచన నాకు. మీరు కుల వివక్షను ఎదుర్కొన్నారా?
మీరు ఆ చిన్న విలేజ్లో కుల వివక్షను ఎదుర్కొన్నారు. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఈ దేశంలో ఈ సమాజంలో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీవేర్. అంటే ఒకటి గుర్తు చేస్తారని మీరు ఎదుర్కొన్న కుల అవసరం వివక్ష. లేదు అనుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.